నమస్తే, దిస్ ఈజ్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు రచయిత, దర్శకులు కనగాల జయకుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. జగమే మాయ, బ్రతుకే మాయ. ప్రారంభమే అదే. ఇప్పుడు జగం అలాగే ఉంది. ఇప్పుడు జగమంతా అలాగే ఉంది. ఈ మాయలో నుంచి కాస్త బయటకు వచ్చి కొంచెం వెనక్కెళదాం. వెళితే ఒక మంచి సినిమా గురించి చెప్పుకుందాం. అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ ఒక మంచి సినిమా. నేను పాడిన పాటకి రిలేటెడ్ గా చెప్పండి మీరు. డెఫినెట్ గా అది అదే, నువ్వు పాడిన పాటకి రిలేటెడ్ సినిమాయే దేవదాస్. దేవదాస్ అనేటటువంటి సినిమా. ఇప్పుడేంటి దేవదాస్ గురించి చెప్తున్నారు అని అనుకుంటారు, కానీ కాస్త ఆగితే దాని గురించి ఉండేటటువంటి విశేషాలు, ఆ సినిమా వెనక పడ్డ కష్టము, ఆ సినిమా చేసేటప్పుడు పడ్డ కష్టము, దాని చరిత్ర అంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ మొట్టమొదట ఈ దేవదాస్ అనేటటువంటి నవల్ని అక్కినేని నాగేశ్వరరావు గారితో తీశారు. అంతకుముందు దిలీప్ కుమార్తో తీశారు. అంతకుముందు సైగల్తో తీశారు. అంతకుముందు భార్గవతో తీశారు. అలాగా 14 సార్లు ఈ నవల తెరకెక్కింది. ఇది బెంగాలీ నవల, బడదీదేని బెంగాలీ నవల. శరత్ బాబు గారు రాశారు. ఈ నవల ఆయన రాసిన తర్వాత రాసి ఒక పెట్టెలో పడేశాడు. పెట్టెలో పడేసిన అనుకోలేదు, రాసిన తర్వాత ఆయన దేవదాస్ అయిపోయాడేమో అనుకున్నాను. అదెందుకో మరి చాలా చిన్న వయసులోనే రాశాడు నవల. అక్కడ నవల రాయటానికి కారణం ఏంటంటే, అక్కడ బెంగాల్లో బ్రిటిషర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండేది. బ్రిటిషర్స్ అక్కడికే వచ్చారు. ముందు వచ్చిన తర్వాత ఆ టైంలో బెంగాల్లో ఎక్కువ మంది మందు తాగుతూ ఉండేవాళ్ళు. సో మందు తాగి యూత్ అంతా చెడిపోతున్నటువంటి క్రమంలో శరత్ బాబు గారు ఇది చూసి, అయ్యో యూత్ అంతా చెడిపోతున్నారు మందు తాగి అని ఒక స్పందన కలిగి, ఒక అవేర్నెస్ ఏదన్నా వస్తుందేమో అని చెప్పి ఆ నవల రాశారు అనమాట. ఆ నవల రాసి అక్కడ పడేశాడు. పడేసిన తర్వాత దగ్గర ఒక 15 years ఎంతో అలాగే పడింది ఆ నవల. తర్వాత ఆయన ఫ్రెండ్ తీసి దాన్ని పబ్లిష్ చేయటం జరిగింది. ఆయన ఉన్నప్పుడేనా? ఆయన ఉండేటప్పుడే. అయితే ఈ నవల్ని ఫస్ట్ పిసి బారువా అని, ఆ బారువా గారు ఆయన సినిమా తీసి అందులో హీరోగా యాక్ట్ చేశాడు. అది తర్వాత ఆయన అంతకు ముందు దాన్ని మూకీగా తీశాడు. మూకీగా తీస్తే అది శరత్ బాబు గారికి నచ్చల. తర్వాత దీన్ని మళ్ళా డైలాగులు టాకీ పార్ట్ అంతా వచ్చిన తర్వాత ఆ టాకీతో తీశాడు పిసి బారువా గారు. ఆయనే హీరోగా వేశాడు, ఆయనే డైరెక్ట్ చేశాడు. అది కాస్త బాగుంది. అది తర్వాత ఆ కథలో దాన్ని మలుపులు కూడా కొన్ని పెట్టాడు ఆయన. సో ఆ మలుపులు కూడా ఆయనకి నచ్చాయి. తర్వాత దీనికి మూల కారణం చెప్పుకోవాల్సిన వ్యక్తి ఎవరంటే, తర్వాత ఇందులో హీరోయిన్ పాత్రకి ముందు భానుమతిని అనుకున్నారు. భానుమతిని అనుకున్న తర్వాత భానుమతి చేయనది. తర్వాత అప్పటికి షావుకారు సినిమా చాలా బ్రహ్మాండంగా ఆడింది. షావుకారు జానకిని పెట్టారు. సో షావుకారు జానకిని పెట్టిన తర్వాత అక్కడ డేట్స్ అడ్జస్ట్ కాలేదో, లేకపోతే ఈ టర్మ్స్ అడ్జస్ట్ కాలేదో, మొత్తానికి షావుకారు జానకి కూడా తప్పుకుంది. తప్పుకుంటే అప్పుడు భానుమతి, షావుకారు జానకి మంచి ఫామ్ లో ఉన్నారు. అటువంటి హీరోయిన్లు తప్పుకుంటే ఇక మంచి హీరోయిన్ ఎవరు అని ఆలోచిస్తే, వీళ్ళు అంతకుముందు డిఎల్ నారాయణ గారు దీని ప్రొడ్యూసర్. యాక్చువల్ గా ఈ డిఎల్ నారాయణ గారు భానుమతి దగ్గర ప్రొడక్షన్ మేనేజర్ గా చేశాడు. ప్రొడక్షన్ మేనేజర్ గా చేసి బయటకు వచ్చి దేవదాసు సినిమా చేస్తా ఉంటే, వీడు నా దగ్గర ప్రొడక్షన్ మేనేజర్ గా చేశాడు, వాడి దగ్గర నేను హీరోయిన్ గా చేయటం ఏమిటని సమ్ యాటిట్యూడ్ ఆవిడ చేయనంది. తర్వాత ఈ దేవదాసు సినిమా నవల చదివిన తర్వాత చాలా మంది అన్నారు, అక్కినేని నాగేశ్వరరావు హీరో ఏంటి, తాగుతా చచ్చిపోతాడు, అదే కదా.
ఈ కథని ఎవరు హర్షిస్తారు అవును, అలా ఎలా యాక్సెప్ట్ చేయగలుగుతారు? అని సినీ మేధావులు అనుకున్నారు మెడ్రాస్లో. తర్వాత చక్రపాణి గారు ఈ నవల్ని తెలుగు తర్జుమా చేశాడు. బెంగాల్ నుంచి తెలుగులోకి రాశారు చక్రపాణి గారు ఆ నవల. దాన్ని ఫాలో అయ్యారు డిఎల్ నారాయణ గారు. దాన్నే స్టడీ చేశాడు అక్కినేని నాగేశ్వరరావు గారు. తర్వాత ఇది తాగుబోతు కథ ఏం బాగుంటుంది అనేటటువంటి విమర్శ వచ్చింది. తర్వాత అప్పటికి అక్కినేని నాగేశ్వరరావు జానపద సినిమాలన్నీ సక్సెస్ అవుతున్నాయి. ఇతను జానపద హీరో కదా, ఇది ఈ పాత్ర బరువైన పాత్ర ఇదేం చేస్తాడు అది ఇదని చాలా విమర్శలు వచ్చాయి. చాలా విమర్శలు వచ్చేసరికి అప్పుడు డిఎల్ నారాయణ గారు భానుమతి దగ్గర పనిచేసేటప్పుడు ప్రొడక్షన్ మేనేజర్గా అక్కడ వేదాంతం రాఘవయ్య గారు, తర్వాత సముద్రాలు గారు, తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ కలిశారు. సో వీళ్ళందరూ కలిసి బయటకు వచ్చిన తర్వాత మనం కలిసి ఒక సినిమా చేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో దేవదాస్ సినిమా చేద్దాం అనుకున్నారు. అంతకుముందు వాళ్ళు ఏం చేశారు, స్త్రీ సాహసం అని సినిమా చేశారు. వాళ్ళ నలుగురు కలిసి స్త్రీ సాహసం అని సినిమా చేశారు. అందులో కాస్త డబ్బులు వచ్చాయి. అప్పట్లో స్త్రీ సాహసం అని టైటిల్ పెట్టడానికే కాస్త సాహసం కావాలి. నేను అదే అడగబోతున్నాను. అప్పట్లోనే స్త్రీ సాహసం ఉన్నారంటే అప్పటికే డామినేషన్, మేల్ డామినేషన్ ఎంత ఉందో అంటే మేల్ డామినేషన్. ఇప్పుడు పురుషాధిక్య సమాజం. అవును, ఈ పురుషాధిక సమాజం నుంచి స్త్రీ బయటకు రావాలనేటువంటి ఏదో కాన్సెప్ట్ తో స్త్రీ సాహసం అనే టైటిల్ పెట్టడమే. అప్పుడు పెట్టారంటే గ్రేటే సార్. ఇప్పుడు ఉమెన్స్ కి సంబంధించిన రైట్స్ కోసం పోరాడుతున్నారని అనుకుంటారు. ఇంకా పోరాడాలి, అప్పటి నుంచి పోరాటం పోరాడుతున్నారు. అయితే అందులో కాస్త డబ్బులు వచ్చాయి. డబ్బులు వచ్చిన తర్వాత దేవదాస్ తీద్దాం అనుకున్నారు. ఈ దేవదాసు మీద విమర్శలు వచ్చాయి. దేవదాసు మీద విమర్శ మీద, దేవదాసు మేకింగ్ మీద. నాగేశ్వరరావు సరిపోతాడు దానికి. నాగేశ్వరరావు గారు అప్పుడు కొంచెం ఇలా ఉండేవాళ్ళు. సో ఇతను ఏం సరిపోతాడు, అతను ఫోక్లోర్ హీరో కదా, సాంఘికం. అప్పటికే ఏదో ఒక సినిమా చేశాడు, అదేదో లక్కీగా ఏదో లైలా మజ్ను అనుకుంటా, లైలా మజ్ను. అదేదో లవ్ స్టోరీ కాబట్టి ఆడింది. సో దేవదాసు చాలా బరువైన పాత్ర, ఎందుకంటే బాటిల్ తాగాలి కదా బరువుగా. సో ఆ విమర్శ వచ్చేసరికి వీళ్ళకి డౌట్ వచ్చింది, పార్ట్నర్స్ కి డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి, అవును ఈ కథ ఎవరు చూస్తారు, వాడు ప్రేమించాడు, ప్రేమించింది దూరం అయిపోయింది, దూరం అయిపోయేసరికి తాగి చచ్చాడు, ఇదే కదా కథ, ఇది జనాలకి ఏం పట్టుద్ది అది ఇది అని చెప్పి వాళ్ళందరూ వద్దు బాబు అని తప్పుకున్నారు. తప్పుకుండేసరికి డిఎల్ నారాయణ గారు కాస్త మొండి మనిషి. స్త్రీ సాహసం అనే టైటిల్ పెట్టడంలోనే ఆయన అర్థమైపోయింది. ఆయన ఏం చేశాడు, సరే అని చెప్పి దేవదాస్ తీయొద్దు అని మళ్ళీ ఒక సినిమా చేశారు, శాంతి అని ఒక సినిమా చేశారు. ఆ శాంతి సినిమా పర్వాలేదు. సో ఈ రెండు సినిమాలు చేసినటువంటి అనుభవంతో దేవదాస్ చేద్దామని అనుకున్నారు. అనుకునేసరికి వీళ్ళేమో తప్పుకున్నారు. తప్పుకుంటే ఈయన వదిలిపెట్టాడు డిఎల్ నారాయణ గారు. ఏం చేశాడు, సరే మీరెవరు పార్ట్నర్స్ గా ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ అక్కర్లేదు, మీరు పని చేయండి, వేదాంతం రాఘవయ్య గారు మీరు డైరెక్షన్ చేయండి. వేదాంతం రాఘవయ్య గారు అప్పటికే డైరెక్షన్ చేశాడు అంతకుముందు స్త్రీ సాహసం శాంతి. తర్వాత సముద్రాలు గారు, సీనియర్ సముద్రాలు గారు రాయటం. ఇలాగా మీరు చేసే పనులు మీరు చేయండి, నేనే ఇన్వెస్ట్ చేస్తాను అన్నాడు. సాహసించేసరికి మరి భానుమతి లేదు, తర్వాత జానకి గారు లేరు. ఎవరిని హీరోయిన్ గా పెడదాము అని అనుకుంటే అప్పుడు అంతకు ముందు సినిమాల్లో చిన్న వేషం వేసింది సావిత్రి. ఆ సావిత్రిని పెట్టారు. ఆ సావిత్రిని పెట్టారు. అప్పుడు కూడా విమర్శ మొదలైంది, చిన్న చిన్న వేషాలు వేసే ఆవిడ ఇంత బరువైన పాత్ర ఏం చేస్తుంది అది ఇదని చెప్పి అప్పుడు కూడా విమర్శలు వచ్చాయి.
ఆ విమర్శలన్నీ తట్టుకుని ఉమ్, పార్ట్నర్స్ గా వాళ్ళు పక్కకు తప్పుకున్నా కూడా ఈయనే ఇన్వెస్ట్మెంట్ అంతా చేసి ఉమ్, సో మొత్తానికి ఈ దేవదాసు అనేటటువంటి సినిమా లాంచ్ చేశాడు. ఉమ్.